ఇదొక విచిత్రమైన, ఘోరమైన విషయము. అంటే సొంత అత్తమామలే తన చిన్న కోడల్ని వాళ్ళ బావతో పడుకొని బిడ్డను కనమని, అంటే మాకు నువ్వు నా చిన్న కొడుకుతో బిడ్డను కన్నావు, పెద్ద కొడుకుతో కూడా బిడ్డను కను, వాడికి బిడ్డలు లేరు, నువ్వు వారసుల్ని కనివ్వు అని ప్రెజర్ చేయడం. అట్లాగే మామతో కూడా పడుకోమని ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం. ఆ అమ్మాయి వినకపోతే అమ్మాయిని వేధించుకోవడం. ఈ విషయాలు బయటకొచ్చి ఇప్పుడు షాక్ అయినారు. చుట్టూ ఉన్న జనాలంతా కూడా వాళ్ళ ఇంటి మీదకొచ్చి మీరు ఇలాంటి మనుషులా అని ఒక రకంగా ఉమ్మేస్తున్నారు. సో, ఈ విజువల్స్ అంతా బయటకొచ్చాయి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం క్రియేట్ చేసింది. ఇది ఎలా జరిగింది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు జిల్లాలో జంగారెడ్డి గూడెం విలేజ్ టౌను. అక్కడ నాగేశ్వరరావు, చంద్రమ్మ అని ఇద్దరు దంపతులుంటారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. రెండో పెద్దబ్బాయికి 10 ఏళ్ల ముందే పెళ్ళయింది. ఆ అబ్బాయికి బిడ్డలు లేరు. రెండో అబ్బాయి పేరు రంజిత్ కుమార్. ఈ రంజిత్ కుమార్‌కి పోలవరంలో ఉండే అమృతవల్లి అనే ఒక అమ్మాయితో 22 నెలలకు ముందు పెళ్లి జరిపించారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కాపురం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. 1 ఇయర్ బాబు ఏజ్. సో, మొన్న ఏమైందంటే ఈ రంజిత్ కుమార్ 10 రోజులు బయట ఊరు వెళ్ళాడు. సో, ఈ అమ్మాయి ఒకటే ఉంది. అది ఉమ్మడి కుటుంబం. బావ వీళ్ళందరూ కలిసే ఉంటారు. సో, అంటే ఈ నాగేశ్వరరావు, చంద్రమ్మ వాళ్ళిద్దరు కొడుకులు, కోడళ్ళు అందరూ కలిసే ఉంటారనమాట. సో, ఇప్పుడైతే వెళ్ళిందో ఈమె అత్త, మామ కలిసి ఈమెను ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు అమృతవల్లిని. ముఖ్యంగా అత్త "నువ్వు కింద పడుకుంటే నీకు చల్లగా ఉంటది. వెళ్ళి నీ బావ పక్కల పడుకో. ఇంకొక వారసుడిని కనివ్వు. వాడికి పిల్లలు లేరు" అని చెప్పడం. సో, దీంతో ఈ ఇటు బావ వాళ్ళ భార్య ఆమె ప్రెజర్ చేసింది. "నా మొగుడితో పడుకొని మాకు బిడ్డను కనివ్వని." తర్వాత తోడికోడలుంది. వీళ్ళకి ఒక చెల్లెలు గూడా ఉంది రంజిత్ కుమార్ భర్తకి. ఆ అమ్మాయి. సో, వీళ్ళ ఇద్దరు. అంటే మొత్తం 5 మంది వాళ్ళ ఇంట్లో ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇంతకుముందు గూడా చేశారు. భర్తకు గూడా తెలుసు. భర్త గూడా సరే వాళ్ళు చెప్పినట్టే చెయ్యి అని చెప్పాడు తప్ప, భర్త దాన్ని ఎదిరించలేదు ఇంట్లో. సో, అంటే వీళ్ళ ఇంట్లో ఏందంటే, ఈ తల్లిదండ్రుల కమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. వాళ్ళు చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ గూడా నడుచుకుంటున్నట్టు కనబడుతుంది. వచ్చిన కోడళ్ళు గావచ్చు, కొడుకులు గావచ్చు, కూతురు గావచ్చు అందరూ గూడా. సో, ఈమెకి అది నచ్చలేదు. ఈమెకి భర్త మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప, బావ మీదనో ఇంకొకటో లేదు. సో, దాంతో ఆమె ఆహ్, వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వ్యతిరేకించిందో, వీళ్ళ భర్త ఎళ్ళిపోయినాక ఈ అమ్మాయిని ఏం చేశారంటే, ఆ అమ్మాయి వాళ్ళ 1 ఇయర్ బాబు ఇద్దరిని ఒక గదిలో ఏసి బంధించేశారు. ఆ గదిలో టాయిలెట్ లేదు. ఆ గదిలో పవర్ లేదు, నీళ్లు లేవు, ఫుడ్ లేవు. అలాగ 10 రోజులు బంధిస్తే ఈమెకి పిచ్చెక్కిపోతుంది. అరుస్తా అలాగా కిటికీలో నుంచి ఇది చేస్తే ఎవరో విన్నారు. విని అక్కడ దగ్గరలో మహిళా సంఘం ఒకటుంటే, ఆ మహిళా సంఘం చైర్పర్సన్ మండెం లక్ష్మి అని ఆమెకి చెప్పారు. సభ్యులకు కూడా చెప్పారు. దాంతో వాళ్ళు రంగంలో దిగారు. వాళ్ళు వచ్చి పోలీసుల్ని పిలుచుకొనొచ్చి ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. దాంతో మీడియా కూడా రంగంలో దిగింది. మొత్తం ఆ అమ్మాయితో కూడా మాట్లాడారు. ఆ అమ్మాయి ఏడుస్తూ మొత్తం చెప్తుంది. "పోయి నువ్వు అక్కడ పడుకొని బిడ్డని కనివ్వు" అని మా క అత్త, తోడికోడలు, తర్వాత ఆడపడుచు, మామ వీళ్ళందరూ నన్ను ప్రెజర్ చేస్తున్నారు. నా భర్త కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు. మొన్ననే నా పుట్టింటికి కూడా నేను దీనికోసం వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతే పుట్టింటోళ్ళు సర్ది చెప్పి వీళ్ళకి చెప్తాంలే అని చెప్పి మళ్ళీ ఇక్కడ దించారు. సో, ఇట్లా నేనిక్కడ ఉండలేకపోతున్నా. నాకు భయంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారో అనేది ఆమె ఏడుస్తూ చెప్తుంది. మిగతా గ్రామంలో ఉండే పక్కన వాళ్ళందరూ గూడా వచ్చేసి వీళ్ళ ఇంటి మీదకి చాలా ఇంత దారుణాలు ఎట్లా చేస్తారు మీరు అని చెప్తే వీళ్ళేమో ఏడుస్తున్నారు. అత్త ఏడుస్తుంది. "నాకేమీ తెలీదు సార్" అని డ్రామా ఆడుతుంది. మరి అంత భయం ఉండేది ఎందుకు చేస్తావు? వాళ్ళ అమ్మా నాన్నకి కూడా ఈ అమృతవల్లి అమ్మా నాన్న కూడా బెదిరించారంట వీళ్ళు అత్తమామలు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. 498 పెడితే కూడా పెట్టుకోండి అని కూడా బెదిరించారు. అంటే వీళ్ళేమనుకున్నారంటే వాళ్ళు కొంత పేదోళ్ళు, వీళ్ళు పోలీసుల దగ్గరికెళ్లరు. మనం ఏం చేసినా ఈ పిల్లకి దిక్కు లేదు అన్న ఒక ధీమా వాళ్ళలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే పేరెంట్స్ గట్టిగా లేకపోవడం. ఈ అమ్మాయి కూడా అమ్మాయిని చూస్తే కూడా మీడియాలో మాట్లాడినప్పుడు నేను కూడా చూసాను. చూసినప్పుడు కూడా అమ్మాయి
వీళ్ళని ఎదిరించాలనే ఒక దృఢమైన ఇది ఉంది. కానీ ఆ అమ్మాయికి ఏమి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల భయం ఉంది అమ్మాయిలో. సో దీన్ని ఎలా ఎదిరించాలి, ఎలా దీన్ని డీల్ చేయాలో అమ్మాయికి చేత కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చేస్తే వీళ్ళు బయటపడేస్తారు, నేను నా బిడ్డతో ఎక్కడ బతకాలి అన్న ఒక భయం అమ్మాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు, భర్త ఘోరంగా ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ ఘోరంగా ఉన్నారు. సో దీన్ని ఎలా డీల్ చేయాలి, దీని నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే ఆల్టర్నేటివ్ ఏంటి, ఇక్కడ ఉంటే దీన్ని టార్చర్ని ఎలా తట్టుకోవాలి, ఈ డైలమా అమ్మాయిలో కనబడుతుంది. అంటే సామాజికంగా అమ్మాయిల పరిస్థితి ఏంటంటే చాలామంది ఇవాళ చెప్తున్నది ఏమంటే అమ్మాయిలు ఎడ్యుకేట్ అవ్వాలి, అయ్యి వాళ్ళు ఏదో ఒక అర్నింగ్ ఉండాలి. అర్నింగ్ లేని గృహిణుల్లో ఈ ప్రాబ్లం చాలామంది ఎదుర్కొంటున్నారు. నేను చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చూశాను. వాళ్ళు చదువుకొని ఉంటారు, కానీ ఆ స్కిల్స్ కానీ ఏమీ డెవలప్ అయి ఉండదు, ఎప్పుడో చదువుంటారు. వాళ్ళు మెల్లగా ఫస్ట్లో ఏంటంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలన్న దీంతో ఉంటారు. అది అందరికీ బాగుంటే మంచిదే. ఆ కాన్సెప్ట్ ఏంది, ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకోవాలి, తల్లి చూసుకుంటానని డిసైడ్ అయినప్పుడు ఆమె వాలంటరీగా చేసుకుంటే మంచిది. అలాంటి వాళ్ళని మోర్ గౌరవం ఇచ్చి, మోర్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రాబ్లం ఏంటి,